నమస్కారం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మేకవారిపల్లి గ్రామంలో ఉన్నాం. శ్రీ 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 అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమం 108 శివలింగములు కలిగిన క్షేత్రము. ఈ ఆశ్రమాన్ని 1993లో స్థాపించారు. ఇప్పటికి 33 సంవత్సరములు అయింది ఈ ఆశ్రమాన్ని స్థాపించి. 108 శివలింగాలను కలిగి ఉండడం ఈ ఆశ్రమం ప్రత్యేకత. ఈ ఆశ్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం, శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వాముల వారి ఆలయం, ఇక్కడ 5 తలల శేషనాగు విగ్రహాన్ని చూడవచ్చును. నాగదేవతల విగ్రహాలు, నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం 108 శివలింగాలను చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. చూడండి, 4 వైపుల నుండి 108 శివలింగాలను చూపించడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మధ్యలో అతి పెద్దైన శివలింగం ఉందండి. ఈ శివలింగము ఎటువైపు నుంచి చూసినా కానీ మనకు దర్శనమిస్తున్నట్టుగానే కనిపిస్తాడు శివుడు. చూడండి, మహా అద్భుతం అండి. ఈ దృశ్యం చూడాలంటే మనము క్షేత్రానికి వెళ్ళి చూడాలండి. మహా అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో 108 శివలింగాలను ఒకే ప్రాంగణంలో చూడడం మహా అదృష్టం ఉండేది. జ్యోతిర్లింగాలలో ఎన్ని రూపాలు ఉంటుందో అన్ని రూపాల యొక్క స్వరూపాలు ఇక్కడ ఉంటాయండి. మహాశివుని యొక్క స్వరూపాలు. బసవయ్య గారండి, నందీశ్వరులను కూడా పిలుస్తారు. నందీశ్వర విగ్రహం చాలా పెద్దదండి. శివునికి ఎదురుగా ఉంది చూడండి, చూపించడం జరుగుతుంది. ఎంత పెద్ద విగ్రహము. ప్రత్యక్షంగా చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి వీడియో కంటే. ఇప్పుడు మనం చూసుకున్నది స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి. అన్ని దేవాలయాలలో ఎక్కువగా ఉడ్డుపరతో చేసినటువంటి బంగారు తొడుగు తొడిగినటువంటి ధ్వజస్తంభం ఉంటాయండి. కానీ ఇక్కడ చాలా సహజ సిద్ధంగా రాతిపై చెక్కినటువంటి ధ్వజస్తంభం అండి. ఏకశిలా ధ్వజస్తంభం ఉండేది. చాలా అందంగా ఉందండి చూడడానికి. చూడండి, ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇక్కడ శిల్పకళ కూడా చాలా అందంగా చెక్కారండి ధ్వజస్తంభంపై. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రీ 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 అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమమును 1993లో స్థాపించడం జరిగిందండి. 108 శివలింగాలు కలిగి ఉండడం ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం శివరాత్రి సందర్భంగా శోభాయానంగా ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రం స్థాపించబడి 33 సంవత్సరాలు అయింది. ఈ ఆశ్రమం పచ్చని పొలాల మధ్యలో ఉంటుందండి. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఒకే ప్రాంగణంలో 108 శివలింగాలు కొలువై ఉండడం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఒకేసారి 108 లింగాలను దర్శించుకోవడం వల్ల అష్టోత్తర శతనామావళి పఠించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆశ్రమం ప్రాంగణంలోని దేశంలోని 12 ప్రసిద్ధ జ్యోతిర్లింగాల నమూనాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతి కార్తీక మాసం శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారండి. తెల్లవారుజాము నుండి భక్తులు తమ చేతులతో శివలింగాలకు జలాభిషేకం, క్షీరాభిషేకం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహిస్తారు. రాత్రి వేళలో ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో చూడడానికి చాలా సుందరంగా ఉంటుందండి. శివరాత్రి రోజున లింగోద్భవ కాల పూజ ఇక్కడి చాలా ప్రత్యేకమండి. శివనామస్మరణ జరుగుతూ ఉంటుందండి, జాగారము. చాలా మంది భక్తులు వస్తున్నారండి శివయ్యను దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ పూజారి అయ్యగారు, పూజారి అమ్మగారులు శ్రీ శ్రీ కాశీ విశ్వనాథుడు, పార్వతీదేవి, లక్ష్మీనారాయణుల కళ్యాణం కోసం వస్త్రములను, పూలను, పండ్లను తీసుకొని వస్తున్నారండి. ఇక్కడ శివపార్వతుల కళ్యాణము, లక్ష్మీనారాయణులతో కళ్యాణము జరగబోతుందని ఆ దృశ్యాన్ని మీకు ఈ వీడియోలో స్పష్టంగా చూపించడం జరుగుతుందండి. శివపార్వతులు, లక్ష్మీనారాయణతో కళ్యాణం చూడడం మన యొక్క మహాభాగ్యం అండి. ఎవరైనా శివరాత్రికి ఎక్కడికన్నా వెళ్ళలేకపోయిన వాళ్ళు
ఈ వీడియోను చూసి ఈ కళ్యాణం చూసి తరించిపోగలరు. అంత అద్భుతంగా ఉంటుందండి శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణము. చూడండి ఎంత బాగా అలంకరించారు కళ్యాణ వేదికను. పూజారయ్య గారు, పూజారమ్మ గారు, మరికొంతమంది పెద్దలు వచ్చేసి పట్టు వస్త్రాలను, పండ్లను, పూలను వివాహాది కార్యక్రమానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చారండి. ఇక్కడ కళ్యాణం జరగబోతుందండి. ఇది కళ్యాణ వేడుక అండి. చూడండి మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. లోకానికి తల్లిదండ్రులుగా భావించే శివపార్వతులు, లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణం చూడడం మన యొక్క అదృష్టం అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అవకాశం మనకు లభించదండి. చూడండి స్వామివారి యొక్క కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు వచ్చారండి. చాలామంది చూస్తున్నారండి. స్వామివారి యొక్క కళ్యాణం చూడడం మహా అద్భుతంగా భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యంగా భావించి చాలామంది భక్తులు ఎంతో శ్రద్ధతో, భక్తితో కూర్చొని తిలకిస్తున్నారండి. చూడండి మీకు దగ్గరగా చూపించడం జరుగుతున్నది స్వామివారి యొక్క కళ్యాణం. చూడండి చాలామంది భక్తులు 108 శివలింగాలను దర్శించుకోవడానికి వచ్చారు. శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి. మరికొంతమంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఈ క్షేత్రము చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ భక్త కోటికి కాళ్ళు కాలకుండా ఎండకి చుట్టూ సేమియాన కూడా వేయడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. చూడండి అయ్యగారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకులకి పెళ్లి వివాహ సందర్భంలో కంకణాలు కడతారు కదండి, కంకణాలు కడుతున్నారండి. శివపార్వతులకు కంకణాలు కట్టుతున్నారండి అయ్యగారు. పూజారి గారు పార్వతీదేవి చేతికి కంకణం కడుతున్నారండి. వివాహాది కార్యక్రమంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కంకణాలు కట్టుకుంటారు కదా, అలాగే శాస్త్రీయబద్ధంగా జరుగుతుందండి వివాహాది కార్యక్రమం. చూడండి కంకణాలు చూపిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణుల దేవతామూర్తుల విగ్రహాలకు కూడా కంకణాలు కడుతున్నారండి పూజారయ్య గారు. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మొత్తం శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీనారాయణ స్వామి యొక్క కళ్యాణాన్ని చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు లక్ష్మీనారాయణకి కంకణాలు కడుతున్నారండి పూజారి గారు. రెండు భక్త పోగొట్టి మహాశైలు ఎంత శ్రద్ధగా కూర్చొని తిలకిస్తున్నారో ఈ వివాహాది కార్యక్రమాన్ని. కళ్యాణ మహోత్సవం అండి. జగన్నాయకుడు జగన్మాత యొక్క కళ్యాణం చూడడం మన యొక్క అదృష్టం అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు ఎటువంటి అదృష్టం లభించదండి. చూడండి ఇప్పుడు పూజారయ్య గారు పెళ్ళికొడుకి జంజమాల వేస్తారండి. ఇక్కడ పెళ్ళికొడుకు అంటే శివుడు, లక్ష్మీనారాయణుడు అండి. ప్రతి వివాహాది కార్యక్రమంలో పెళ్ళికొడుకి జంజం ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కాశీ విశ్వనాథునికి, లక్ష్మీనారాయణకి, ఇద్దరు స్వామి దేవతామూర్తుల విగ్రహాలకి జంజమ్మాల వేస్తున్నారండి పూజారి గారు. చూడండి ఇటువంటి అపురూపమైన దృశ్యం మళ్ళీ దొరకదండి. చూడడం మన యొక్క అదృష్టం. ఇది అందరూ చూడాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి వీడియోని తీయడం జరిగిందండి క్లారిటీగా. చూడండి ఇప్పుడు లక్ష్మీనారాయణలకి జంజమాల వేస్తున్నారండి పూజారి గారు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కటి పూజారయ్య గారు ఏం చేస్తున్నది భక్తకోడి మహాజనులకు చూపించి చేస్తున్నారండి. ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురి తరపున పెళ్ళికొడికి కట్నం ఇస్తారు కదండి, అలాగే సాంప్రదాయబద్ధంగా కానుక అంటారు దాన్ని. మనము జగన్మాత యొక్క తరపున ఎంతో కొంత చదివించాలనే ఉద్దేశంతో అలా సాంప్రదాయంగా చూపిస్తున్నారండి. చూడండి కళ్యాణం తర్వాత దేవతామూర్తి విగ్రహాలను చూపించడం జరుగుతుంది స్పష్టంగా. ఈ ఆశ్రమంకి వచ్చే భక్తకోటి మహాశ్రయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం సౌకర్యాన్ని కల్పించారండి ఈ ఆశ్రమ వాసులు. చూడండి, ఇక్కడ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. చాలా మందికి ఇక్కడ వంటలు చేస్తున్నారండి. చూడండి, వీడియోలో స్పష్టంగా చూపించడం జరుగుతుందండి.